నమస్కారం. నేను బడుగుల అయిన వర్గాల ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షులు ఎరికల మహేందర్ గౌడ్. ఈ వీడియో పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే మన రేవంత్ రెడ్డి గారు అంటే ఒక పాట పాడతారు, ఏదని బీసీ రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్. అరే నీ బీసీ రిజర్వేషన్ ఎక్కడ పోయిందండి? మీది మీ జాతీయ నాయకుడు రాహుల్ గాంధీ కూడా బీసీ బీసీ అంటాడు. మళ్ళీ బీసీ రిజర్వేషన్ ఎక్కడ పోయింది? మీరు ఒక ఉపరాష్ట్రపతి వ్యక్తిని రెడ్డి సామాజిక వర్గాన్ని నిలబెట్టిరు అంటే మీరు ఖాళీ మాటలలో చెప్పడానికే బీసీ బీసీ అంటారు, కానీ మీ చేతలలో మాత్రం ఉండదు. మీకు ఒక అవగాహన లేదు ఒక కార్యక్రమం మీద, మీ అధిష్టానానికి కూడా అవగాహన లేదు. ఏమని అనగానే బీసీల గురించి అది సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తలేదు, మన నరేంద్ర మోడీ అట్లా, అమిత్ షా ఇట్లా, ఆది కిషన్ రెడ్డి అట్లా ఇట్లా అని మొత్తుకుంటావు. మళ్ళీ నీకు బీసీ రిజర్వేషన్ ఎక్కడ పోయింది? నువ్వు ఆయనను అవమానించడానికే నిలబెట్టినావు. సుదర్శన్ రెడ్డి గారు చాలా వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తిని మీరు ఉపరాష్ట్రపతిగా నిలబెట్టి కావాల్చుకొని నిలబెట్టారు అంటే ఖచ్చితంగా ఓడిపోతాడు అని తెలిసిండి ఆయన నిలబెట్టారు అంటే ఇక్కడ బీసీలను ద్రోహం చేసినట్టే, అక్కడ రెడ్డిలను ద్రోహం చేసినట్టే. అసలు నువ్వు రాష్ట్రంలో పరిపాలిస్తున్నావు, ఒక గ్యారంటీలు కరెక్ట్ లేదు, ఒక వాగ్దానం కరెక్ట్ ఉండదు, మీ పనితనమే కరెక్ట్ ఉండదు. ఒకసారి ఢిల్లీకి ఒక 85-90 లక్షలు ఖర్చు పెట్టుకొని ఒక ట్రిప్ అందరిని అఖిల పక్షాన్ని తీసుకుపోయి ధర్నా చేసి వచ్చిర్రు. అది తుస్సుమన్నది. మళ్ళా 2 నెలల తర్వాత మొన్న రీసెంట్లీ 5-6 తారీఖు అట్లా మళ్ళీ పోయి అక్కడ పోయి అది ఆడ కూడా జంతర్ మంతర్ దగ్గర ప్రోగ్రామ్ అని పెట్టారు. అది తుస్సుమన్నది. ఇప్పుడు మీరు కూడా తుస్సు చేసిర్రు. ఒక సామాజిక వర్గం గురించి పోరాడేటప్పుడు అది సక్సెస్ కావాలి. అట్లా కాకుండా బీసీ 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 అని ఇలా ఓసీ క్యాండిడేట్ని మీరు ఉపరాష్ట్రపతిగా నిలబెట్టి సమాజానికి మీరు ఏం మెసేజ్ ఇవ్వదలుచుకోరు? రేవంత్ రెడ్డి గారిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. మీరు ఒక మాట మీద నిలబడండి, ఏదైనా చేస్తా అంటే చేసేటట్టు ఉండాలి. ప్రజలను మాత్రం, తెలంగాణ ప్రజలను మాత్రం మీరు చాలా అంటే చాలా మోసం చేస్తారు. ఇది మంచి పద్ధతి కాదు. మీరు ముందు చాలా అనుభవించవలసి వస్తుంది. చూడు. జై బీసీ, జై జై బీసీ.